ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమిస్తారో ఏంటో. ఆపండి, చెప్పాడు కదా నా కొడుకు. ఇంక మీరెవరో నోరెత్తకండి. దేవుడు లాంటి మనిషికి మీరిచ్చిన మర్యాద చాలా బాగుంది, చాలా బాగుంది. ఇదిరా గుడ్ న్యూస్ అంటే. అర్జెంటుగా ఈ విషయం అస్మితకు చెప్పాలి. హాస్పిటల్ అప్డేట్స్ ఏమన్నా తెలిసాయా? ఇప్పుడే వేడివేడిగా మోసుకొచ్చాడు మా శ్రీకాంత్. అది నీకు చెప్పాలని ఫోన్ చేశాను. మన ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టే జరుగుతోంది. ఊళ్ళో వాళ్ళు హాస్పిటల్కి వెళ్లి గొడవ చేయడంతో ఆ సీనుగాడు ఆ చిట్ ఫండ్ కంపెనీ క్లోజ్ చేసి డబ్బులన్నీ తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎస్, మనం విసిరిన రాయి గట్టిగా తగిలిందన్నమాట. తగలడమే కాదు, పెద్ద బొప్పి కూడా కట్టింది. ఆ డబ్బులు తీసుకురావడానికి సీను బ్యాంక్కి వెళ్ళాడు. ఇంతకీ తర్వాత మన ప్లాన్ ఏంటి? సీను బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుంటాడు, కానీ ఆ డబ్బు హాస్పిటల్ కి తీసుకెళ్లకూడదు. అర్థమైంది. 2 లక్షలు పడేసి మనుషుల్ని పెట్టి దారిదోపిడీ చేయించినా? నవ్వుతావేంటి? అన్నిటికీ డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు ప్రభాస్. బుర్రకి కాస్త పదును పెడితే చాలు. సీను డబ్బు పోగొట్టుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. ఊరి వాళ్లంతా రఘురాం గారి పరువు పోయేలా మాట్లాడాలి. అప్పుడతను బ్రతికిన చచ్చిన శవంలాగా పడుంటాడు. అది చూసి ఆ రామలక్ష్మి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అస్మిత, ఎవరితో మాట్లాడుతున్నావు? తెలుసుకొనేం చేస్తావు? నువ్వు ఆ రఘురామ్ గారి ఫ్యామిలీ మీద కుట్రపూరితంగా ఏదన్నా చెయ్యాలనుకుంటే వెంటనే మానుకో. అది నీకే మంచిది కాదు. నిన్ను సలహా అడగలేదు. నోరు మూసుకుని ఫ్రూట్స్ కట్ చేయి, వెళ్ళు. రఘురామ్ గారి కండిషనే క్రిటికల్గా ఉంది. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవడం లేదు. ఏమండి, ఏమండి, లేవండి, లేవండి, ఏమండి. అమ్మా పెద్దమ్మా, అమ్మా అమ్మ ఏమైందమ్మా? పెద్దమ్మా ఏమైంది? పెద్దమ్మా ఏమైందమ్మా? అమ్మ ఏమైందమ్మా? ఏమైంది పెద్దమ్మా? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నా? ఎందుకమ్మా? ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకు అబద్ధం చెప్పారు? ఏమండి, ఏమండి, ఏమండి? అమ్మా నువ్వేడవకమ్మా, నాన్నకేం కాదమ్మా. నీ చేతులతో తాలిబొట్టులు అందిస్తే తప్ప మా బిడ్డల పెళ్లిళ్ళు చెయ్యవనే ఇచ్చాను. ఆ పెళ్లిళ్ళు ఆగకూడదని డబ్బు తిరిగి ఇవ్వమంటున్నారు. మీరు ఆకలి తీర్చిన వాళ్లే వచ్చి వద్దమ్మా, వాళ్ళంతా వచ్చి మా కడుపు మీద కొట్టద్దు అంటున్నారు. అమ్మా పరిస్థితులు మనుషుల్ని
ఎలా మార్చేస్తున్నాయో చూసారా? అయినా సరే ఎలాగైనా వాళ్ళకి సీనయ్య వాళ్ళ డబ్బు వాళ్ళకిచ్చేస్తాడు. వాళ్ళకిచ్చేస్తాడండి. మీ మీద చిన్న మచ్చ కూడా పడనివ్వడండి. మీరెప్పటికీ దేవుళ్ళలాగే బతకాలండి. ఒక్కసారి కళ్ళు తెరవండి. జానకి అని నన్ను పిలవండి. ఏమిటి ఏమిటి నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? ఏమిటి ఒక్కసారి ఇలా చూడండి. అమ్మా పెద్దమ్మా, పెద్దమ్మా ప్లీజ్ పెద్దమ్మా, పెద్దనాన్నని మాటి మాటికి పిలువకు పెద్దమ్మా. కళ్ళు తెరిచి నన్ను చూస్తారనే ఆశతో పిలుస్తున్నానమ్మా. అమ్మా నాన్న కళ్ళు తెరిచినా బయట వాళ్ళు మాట్లాడే మాటలు వింటే నాన్న తట్టుకోలేరమ్మా. ఏడవకమ్మా. అవునత్తయ్య, మనం బలంగా ఉన్నాం అనుకున్నప్పుడే మన చుట్టూ అందరూ ఉంటారు. బలహీన పడుతున్నామని తెలిస్తే క్షణం కూడా ఉండరు. అదే మనిషి తత్వం. అమ్మా అమ్మా, ప్రభాస్ వాళ్ళ గుడి దగ్గరకు వచ్చారని మీకు ముందే తెలుసా? వాళ్ళని మీ నాన్న గుడి బయట చూశారట. నాతో చెప్పారు, పిల్లలకి ప్రమాదం ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండాలని ముందే హెచ్చరించారు. మీ ఇద్దరిని కాపాడాలని వాళ్లతో పోరాడి ఈయన ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఏంటి పెద్దమ్మా, ఈ విషయం ముందే చెప్పుంటే పెద్దనాన్నకి పరిస్థితి వచ్చేదే కాదు కదా. మీ సౌభాగ్యం కోసం మీరు చేసే వ్రతానికి భంగం కలగకూడదని మీకు చెప్పలేదమ్మా. మా గురించి ఆలోచించావు కానీ నీ సౌభాగ్యం గురించి ఆలోచించలేకపోయారు నాన్న.